ఏమైంది? దేని చోటు మా ఎడుతుంది మా ఎడుతుంది. చాలా పెద్దగా ఉంది కొండ. నేను ఎలా దిగాలి? ఇది ఎక్కుదాం. కొంచెం అలా వెళ్ళి ఎక్కేసాను. దిగు దిగు మెల్లగా. అబ్బా, నేనేంటి ఇంత స్లో అయిపోయాను. ఈ కొండపైకి వెళ్ళి చూద్దాం. అదేంటి ఆ రెడ్ లైట్ ఏంటి అసలు? అంటే ఏంటి? బస్ మనం ఎక్కుదాం. కొంచెం ఎక్కువ. అరే ఎక్కువ వస్తలేదు. అరే ఇది ఎక్కువ వస్తలేదు ట్రీ. చా అసలు ఆ వెలుగేంటి? ఆ కొండకి చూద్దాం. ఓ మై గాడ్, ఆ వెలుగేంటి? ఇదేదో ఏలియన్స్ ప్రపంచంలా ఉంది. కొంచెం కిందికి దిగి చూద్దాం. ఏం ప్రపంచం దేవుడా! ఏ ప్రపంచం అసలు? ఎవరు లేరుగా ఇక్కడ? ఎవరు లేరు కదా? ఏంటి లైట్ ఇదంతా ఏంటి? దీని పైకి ఎక్కుదామంటారా? కొంచెం ఎక్కేసాను అలా. ఇక్కడ లైట్ ఉంది. ఇక్కడ సింబల్ ఉంది. లైట్లోకి వెళ్దాం. ఇక్కడ ఏదో ఉంది. అరే ఎక్కువ. ఇది మాయంగా ఉంది. ఆ లైట్ని మనం ఎలాగైనా టచ్ చేయాలి. అరే కాపాడండి, 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 కాపాడండి. మమ్మీ అల్లుడు కాపాడండి, కాపాడండి. నేను ఎక్కడున్నాను? తొందరగా పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. తొందరగా తొందరగా తొందరగా. అరే ఇదేంటి నేలనా? ఏంటి వరల్డ్ ఎంత విచిత్రంగా ఉన్నాయేంటి? ఇది కూడా ఎక్కొస్తలేదు. ఏం ఎక్కాలి? నేనేం చేయాలి? నిన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు అసలు? ఎక్కువ చాలా పెద్దగా ఉంది. ఇలా నేను ఆ లైట్ని టచ్ చేయాలి. ఆ లైట్లో ఒకటి ఏముందో చూడాలి. కొంచెం ముందరికి వెళ్ళి కొండలు ఎక్కి చూద్దాం. అన్న దారుందో ఎక్కడానికని. తెలిసి ఏమీ లేదు. నేను అక్కడికి వెళ్ళే వచ్చాను కదా. ఆ లైట్లో దునుకుదామా? కానీ ఇక్కడ చాలా ఉంది. దునికేద్దాం. లైట్ని టచ్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. చూడండి వీళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరు? వాళ్ళందరూ ఎవరు? నేను కూడా మమ్మీ. నేను గాల్లో కొడతాను. ఏం శక్తులు ఇవన్నీ? సరే లైట్లో టచ్ చేద్దాం. నాకు ఇది అవుతుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అబ్బో అన్నీ కొడతావా? అన్నీ కొట్టాడే వీడు. ఇదేంటి ఏదో రింగ్ అంటే అనుకున్నాను. ఇంకా చార్జర్ ఉండాలి. వన్ ఏంటి స్పై క్రష్ డాన్స్. ఓకే ఫ్లైట్. అరే ఎగుర్రా, ఎగరాలి. ఇప్పుడు నేను ఎగరాలి.
బయటకు వెళ్ళి మార్గం లేదు. వాడు ఎక్కడ వెళ్ళకొచ్చాడు. నేను అసలు ఏం చేస్తున్నాను? నాకు చాలా కోపం వస్తుంది ఇప్పుడైతే. ఎందుకో చదువులే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. మళ్ళీ ఒకసారి దాంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఉందాం. ప్రశాంతత. ఓం నమ శివాయ. నేను నార్మల్గా మారిపోయాను. అయితే మొత్తం ఈ రింగే అన్నమాట. ఈ రింగ్ వల్ల నాకు ఇలా అన్న శక్తులు వస్తున్నాయి. సార్ కొండపైకి ఎక్కి మళ్ళీ కోపం తెచ్చుకున్నా, అప్పుడు మళ్ళీ శక్తులు వస్తాయి కావచ్చు. కోపం తెచ్చుకో. ఇంకేమైనా తీసుకొచ్చి అంటే వీళ్ళు కూడా మనుషులే అన్నమాట. ఇక్కడ ఎవ్వరు లేరు బాస్. అంటే వెళ్ళిపోవాలి. రే ఏంటి నా ఫ్లైట్కి ఏమైంది? నాకు స్కైకి ఏమైంది? అరే దీని దగ్గర పవర్స్ యూస్ చేస్తే అయిపోతున్నాయి. ఏం కావట్లేదు. అరే నా శక్తులను లాగేసుకుంది అది. కోపం తెచ్చుకో. అరే కోపం తెచ్చుకుంటుంది. కోపం లైట్లోకి వెళ్దాం. నా శక్తులు మళ్ళీ నాకు వచ్చాయి. రింగ్ ఎనర్జీ చాలా తక్కువ ఉంది. రింగ్ చార్జ్ ఎంత ఎక్కువ భయపడ్డారా? రే సరే మొత్తం వాళ్ళకి చూద్దాం. భూమాత నేను ఇంత పైకి వచ్చేసాను. దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. చాలా పైగా చేశాను. అన్ని చట్టుకుంటుంది. నన్ను అట్టుకోలేవు. నా పవర్స్. అరే నా పవర్స్. నా ఫ్లైట్ ఏమైంది? నేను ఇటు వచ్చేసాను. ఎస్ మీరు దిక్కు వచ్చేసాను. అందుకే నేనైతే దిక్కు వచ్చేసాను. ఎస్ నేను అందులో వెళ్దాం. ఒకసారి పైన చూద్దాం. రెండు నిమిషాలు
ఎస్, నేనైతే మొత్తం ఇదంతా దాటేసాను. ఇది వర్క్ అయింది. Give into the race. One day you will make to the cave. Ring, charge. Kada. Yes. ఇదంతా దాటేశాను. ఇప్పుడు ఎవరు ఆపుతారా నన్ను? ఇప్పుడు ఎవ్వడు ఆపలేడు. అది ఇవ్వని వల్ల కాదు. ఒక్క నా వరకు అయితే నేను ఇంకెవడు నన్ను ఏమి చేయలేడు. తెలుసుకోండి. దగ్గరికి రానివ్వడం లేదు. ఇక్కడికి ఎవడో పోతున్నాడు. నువ్వు నాదిరా, నువ్వు నాది. ఇంకెవరు దాన్ని సొంతం చేసుకున్నావు? వెళ్తున్నాడు. వస్తున్నా నాదిరా. వస్తున్నా నాదిరా. అరే ఫ్లైట్, నేను చచ్చిపోయాను. నో, నేను మళ్ళీ వచ్చి పడ్డాను. ఇదేంటి షీల్డ్ నా పవర్స్ యూజ్ చేయకుండా ఆపుతుంది. నేను దీనికి చచ్చిపోతా. నా పవర్స్ నేను మళ్ళీ అక్కడ దాకా ఎలా వెళ్ళాలిరా? దేవుడా, నేను మంచిగా వెళ్ళాను. ఈ షీల్డ్ ఎప్పుడు వెళ్తుందిరా? నన్ను బంధించారా? ప్లీజ్ నా పవర్స్ యూజ్ చేయనివ్వండి. దీనికి చేస్తాను, దీని కింద. ప్లీజ్ దేవుడా, నాకు నా పవర్స్ ఇవ్వు. ఈ షీల్డ్ నన్ను ఆపుతుంది. ఏ షీల్డ్ నన్ను ఆపలేదు. సిద్ధులో పెట్టలేను. నేను ఫస్ట్ అమ్మని దగ్గరికి వెళ్ళాలి. నాకన్నా ముందు దాన్ని అంతం చేయాలి. ఇదంతా చేయాలి నేను. ఇప్పుడు చాలా పనులు ఎలాగైనా వెళ్ళాలి. వెళ్తాను. వస్తాను.
వెళ్తే దీన్ని దాటేసాను. అంతే నేను పవర్. పవర్ అయిపోతుంది. నేను వెళ్ళి భూమి దగ్గరికి వెళ్ళాను. భూమి అంతం చేసి ప్లానెట్ అంతం చేసుకోవాలి. ఇక్కడ దాకా వచ్చాను. అయిపోతుంది. అది కనిపిస్తలేదు కదా అన్నం దగ్గరికి. తొందరగా వెళ్ళాలి. అవుతుందండి. అదే చేస్తాను. రింగ్ అదే ఏమైంది? అరే నన్ను ఎక్కడికి మాయం చేసావు? రింగ్ మాయదాకా వెళ్ళింది. అది ఇష్టం లేదా? నన్ను మాయం చేసింది గైస్. ఇంకా పెంచేసాను అన్నది. ఇంకోసారి నేను అననే అన్నాను. నువ్వు ఎంత పనిచేసాను ఇట్లా ప్లాన్ అంటే తగ్గించుకున్నాను. చేద్దామా? బాంబే వెళ్ళదు. అరే ప్లానెట్ అంతా నేను వెళ్ళాలి. నా సెన్స్తో చూస్తాను ఇప్పుడు. నేను ఎక్కడున్నాను? ప్లానెట్కి చాలా దూరం. నేను వెళ్తున్నాను. ఎక్కడున్నాను? దగ్గరగా అసలు వెళ్ళడమే లేదు. అన్నీ చిక్కుకున్నాం. అరే ఇది ఎవర్రా నన్ను ఇక తీసుకొచ్చింది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను వెళ్ళాలనుకుంటున్నాను. అరే లోపలికి రా. నేను లోపలికి రా. నేను చావాల్సిందేనా? సరే చచ్చి నేను లోపలికి వస్తాను. చచ్చి మరి వస్తాను. చనిపోయాను. ఎస్ నేను లోపలికి వచ్చేసాను.
ఇది నన్ను ఆపలేదు. నేను ఎంత ట్రై చేసినా. వస్తుంది నాకే. అవుట్రేజ్. దీనికి ఏం అవ్వట్లేదు. దీన్ని ఎలాగైనా అంతం చేస్తాను. అవుట్రేజ్. అవుట్రేజ్. అవుట్రేజ్ స్పైక్. దీన్ని ఏది అంతం చేయలేకపోతుంది. ఇప్పుడు నేనే దీన్ని అంతం చేస్తాను. నా చేతికి తగ్గదు. నా ఫ్లైట్ నా పవర్ చూడు ఎలా అంతం చేస్తాను. నేను ఎన్నిసార్లు గొప్పకు పవర్స్ లాగేసుకుంది. నా పవర్స్. హే గాయ్స్, వీడియో నచ్చిందా? అంటే నేను బిగినర్గా కొంచెం అలా వీడియోస్ తీస్తా. నాకు ఎక్కువ ఎడిటింగ్ చేసడం అస్సలు రాదు. ఎడిటింగ్ అందుకే ఇట్లా అరిచి ఇలా వీడియో తీస్తున్నా. మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి నచ్చిందని. ఒకవేళ తెలుగులో రానోళ్ళు ఇంగ్లీష్ చేయండి, ఏం కాదు. నాకు ఇంగ్లీష్ వచ్చలేండి, మరీ అంత కాదు. నేను చదువుతా అలా. పక్కనే ఉన్న గంట కొట్టుడు మర్చిపోకండి. నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ పార్ట్ నేను పెడతాను. నెక్స్ట్ పార్ట్లో మన సిట్కి పవర్స్ ఎలా వచ్చాయి ఇవన్నీ పెడతాను. ఆ దొంగ ముఖంది వచ్చి నన్ను పడేసింది. ఆ దొంగ ముఖంది. నేను దాన్ని ఎలాగైనా చంపేసి ఇంకో పార్ట్లో చంపేద్దాం దాన్ని. ఎన్ని పార్ట్స్ అవుతుందో తెలియదు. దాన్ని చంపేయాలి ఎట్లాగో అట్లా. సరే గైస్. బాయ్ గైస్.